అందుకనే వాక్యం సెలవిస్తుంది, పిల్లలారా రండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, మాట వింటే దొరికే బహుమానాలు యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను అని అంటున్నాడు. కాబట్టి బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అంటే నేర్పే విషయాలలో మొట్టమొదటిగా ఏం చేశారో తెలుసా? చెడ్డ మాటలను, నాలుకను, అదేవిధంగా పెదాలను, అంతరంగంలో వచ్చే మాటల విషయాలలో సరి చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. సమాధానమును వెతికి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఎవరికి? దుష్క్రియలు చేయ వారి యొక్క జ్ఞాపకమును భూమి మీద ఉండకుండా కొట్టివేయును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. మాకు రోజు శ్రమే, మనుషుల ద్వారా శ్రమ. అర్థమవుతుందా? ప్రార్థన పెట్టుకున్న మాకు శ్రమే. ఎందుకో తెలుసా? మాకు భోజనం పెట్టట్లేదని. అసలు ఆ పాస్టర్ గారికి ఎలా గడుస్తుంది? వారి బిడ్డలను ఎలా చదివించుకుంటున్నాడు? వారికి ఎలా ఆదాయం వస్తుంది? చిన్న సంఘమే, మరి ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మనం ఏదన్నా ధనాన్ని సహాయం చేద్దాం, ఏదైనా బియ్యాన్ని సహాయం చేద్దాం, లేదా ఉప్పు పప్పు సహాయం చేద్దాం. అసలు మనల్ని పిలవకపోయినా మనం ఆయనకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టేనే. మనుషులు మా మధ్యలో లేరు. ఎవరు పిలవలేదా ప్రార్థనకి? మమ్మల్ని పిలవలేదే. మేము పెట్టుకునే ప్రార్థనలు ఒకే ప్రార్థన ఉండదు. మాకు రకరకాలైన ప్రార్థనలు ఉంటాయి, సేవకుల ప్రార్థనలు ఉంటాయి. అర్థమవుతుందా? ఒక్కోసారి కమిటీ మీటింగ్స్ ఉంటాయి, ఒక్కోసారి సంఘ ప్రార్థనలు ఉంటాయి, ఒక్కోసారి మందిర వార్షికోత్సవ ప్రార్థనలు ఉంటాయి. రకరకాలైన ప్రార్థనలో ఎవరెవరిని పిలుచుకోవాలో వాళ్ళని పిలుచుకుంటాం. అర్థమవుతుందా? అందరినీ కలపగట్టి మనం పిలుచుకోలేము. బయట వ్యక్తులు కూడా ఈరోజు పెదాలు విరుస్తున్నారు, మమ్మల్ని పిలవలేదే. కేజీ బియ్యం తీసుకుంటే 4 బూడలు తినొచ్చు. తిండి కోసమా? ప్రార్థనలో తిండి కోసం కాదు. ప్రార్థనలో పరిచర్య చేసేవారికి కంపల్సరీగా పెట్టాలి, అది రూల్. అది సంఘ పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు, వారు తినాలి, వారి ఇంటికి కూడా తీసుకుపోవాలి. దానిని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం 6-7 గంటల వరకు సంఘంలో పనిచేసినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోలేరు. సంఘ పరిచర్య 6 గంటలకు ఉదయం ప్రారంభమైతే సాయంత్రం 7-8 అవుతుంది ముగించుకునేసరికి. పరిచర్య చేసే వాళ్ళకి పెట్టాలి. కానీ పరిచర్య చేయని వారు, లేకపోతే అసలు మన సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా సరే ఈరోజు పెదాలు విరుస్తున్నారు. పిలవలేదేంటి, పెట్టలేదేంటి? ఇది లోకానుసారమైన జ్ఞానము. వారికి మరి మా మీద ప్రేమ ఉందో, మరి వారికి మా మీద ద్వేషం ఉందో మాకు తెలియదు. కానీ మేము ఎప్పుడప్పుడు అనుకుంటాం, మాకు విస్తారమైన ధనము ఉంటే, విస్తారమైన సంపద మాకుంటే అసలు ఈ ఊరంతరకు పెట్టచ్చు. కానీ ఇది లేదు. అది మాకు కావలసినంతే దేవుడు ఇచ్చాడు, కావలసినంతే మేము పిలుచుకుంటున్నాం, కావలసినంతే పని మేము చేసుకుంటున్నాం. కాబట్టి భోజనాల కోసము, తిండి కోసము, లేకపోతే రకరకాల కాకోకుండా అసలు ఆ సేవకుడు ఎలా బ్రతుకుతున్నాడనే ఒక ఆలోచన ఎవరికైనా ఉందా? ఆ సేవకుడికి ఎక్కడి నుంచి వస్తుందనే ఆలోచన ఉందా? ఆ సేవకుడు గడ్డు పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాడే, అరే మనం పోషిస్తే బాగుండు ఎలాంటి వాళ్ళననే ఒక ఆలోచన రాకోకుండా మేము పెడితే ఎదురు చూస్తూ తినేవాళ్ళుగా ఉంటే ఆ కుటుంబాలు వర్ధిల్లవు అన్నమాట. అర్థమవుతుందా? సేవకుడి దగ్గర నుండి ఎప్పుడు పెడతారని ఎదురు చూసే కుటుంబాలు వర్ధిల్లవు. ఆ సేవకుడికి ఏమి ఇవ్వాలి, సేవకుడు కార్యక్రమాన్ని ఎలా భుజాన వేసుకోవాలని ఉన్న సంఘస్థుల కుటుంబాలు వర్ధిల్లుతాయి అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యం సెలవిస్తుంది, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి దేవుడు స్వరాలతో మాట్లాడుతున్నాడు. మీరు శత్రువుల మధ్యలో బ్రతుకుతున్నారు నా కుమారుడని దేవుడు స్వరాలతో మాట్లాడుతున్నారు. మా ఇద్దరి విషయాలలో, మా కుటుంబ విషయాలలో దేవుని దగ్గర కూడా పోయింది కంప్లైంట్. అర్థమవుతుందా? దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు, నా కుమారి, నా కుమారుడా, మీరు శత్రు సమూహం మధ్యలోనే మీరు బ్రతుకుతున్నారు, శత్రువులను నేను అనగతొక్కేదని అంటున్నాడు. ఇప్పుడు ఎవరికి లాస్ అది? ఇప్పుడు ఎవరికి లాస్ అది? శత్రువులకేగా.
కాబట్టి మాకు శత్రువులుగా ఉండటానికి ప్రయత్నం చేయకండి, మాకు మిత్రులుగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరు ముందుకు రండి. శత్రువులుగా మాకు ఉంటే మీరు ఏడుస్తారు, కుటుంబాలు ఏడుస్తాయి, రోడ్డున పడతారన్నమాట. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. దేవుని సేవకులంటే స్వయంగా దేవుడే తన స్వరముతో మాట్లాడుతున్నాడు. మీరు ఏర్పాటు చేసుకున్న జనాంగము పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు శత్రువుల సమూహములో మీరు బ్రతుకుతున్నారు, నేను వారిని అణిచివేస్తాను. కాబట్టి అంత దూరం పోవద్దు. దేవుడు కూడా సహకరించాలి, సంఘము సహకరించాలి. సంఘము ద్వంద్వ మనస్తత్వంతో ఉంటే కుదరదు. సంఘము అనాలోచనతో ఉంటే కుదరదు. సంఘము ప్రేమ కలిగి ఉండాలి, పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రమైన ప్రేమ కలిగి ఉండాలి, నిండు మనసుతో ఉండాలి. ఈరోజు మీ సంఘంలో మీ సేవకుడిని, మీ సేవకురాండ్రుల్లో ఆ కుటుంబాన్ని మీరు ప్రేమించకపోతే ఎందుకు మీరు ఇంకా అనవసరం? మీరు వ్యర్థులే కదా. మీరు దేవుణ్ణి ప్రేమించాలి అంటే నన్ను ప్రేమించాలి ముందు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సేవకులను, సేవకురాండ్రుల కుటుంబాలను ప్రేమించాలి. ఆ తర్వాత దేవుణ్ణి మీరు ప్రేమించినట్టే. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. మేము మొరపెట్టామనుకోండి మామూలుగా ఉండదన్నమాట. ఆ శాపాన్ని తీసివేసుకోలేరు మీరు. తరతరాలు మిమ్మల్ని వెంబడించింది ఆ శాపం. మేము మొరపెడితే, అయ్యా పలానా కుటుంబం అయ్యా మాకు వ్యతిరేకంగా ఉంది, పలానా కుటుంబం సంఘములోనైనా చీడ పురుగుల్లాగా ఉన్నారని మేము మొరపెడితే అది అక్కడతో పోదది. తరాలు 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 కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. కానీ మేము అలా చేయట్లేదు. ప్రతి కుటుంబం కోసం మేము మేలుకరంగా ప్రార్థిస్తున్నాం, దీవెనకరంగా ప్రార్థిస్తున్నాం. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాం. గ్రామక్షేమం కొరకు ప్రార్థించే వాళ్ళము సంఘం కోసం ప్రార్థించలేమా? ఉదయాన్నే లేచి మేము గ్రామం కోసం, గ్రామంలో ఉన్న బిడ్డల కోసం, ముక్కు మొహం తెలియని వారి కోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు సంఘంలో ఉన్న బిడ్డల కోసం, కుటుంబాల కోసం మేము ప్రార్థించలేమా?